ఇప్పటికే నా కడుపులో బిడ్డున్నాడని ఈవిడికి ఎలా చెప్పేది? ఆ బిడ్డ కోసమే గౌతమ్ గారు నన్ను పెళ్లి చేసుకున్నారని, నన్ను బిడ్డని అపురూపంగా చూసుకుంటున్నారని, ఈ బిడ్డ ఆయన ప్రాణమని ఎలా చెప్పేది? అమ్మను కాబోతున్న నేను తల్లిని కాలేను అని ఎలా సంతకం పెట్టేది? ఏంటిది? మీకోసమే. అందరూ ఉన్న ఈ ఇంట్లో మీరు ఒంటరిగా ఉన్నాననే ఫీలింగ్ మీకు కలగకుండా ఉండడం కోసం. టాబ్లెట్స్ వేసుకోండి, కడుపులో బేబీ వెయిట్ చేస్తున్నాడు. నా మీద బిడ్డ మీద మీకు ఇంత కేరింగ్ ఏంటండి? భలేవరే, అది నా బాధ్యత. మీరు మర్చిపోయినా నేను మర్చిపోనండి. గౌతమ్ని తన ఫ్యామిలీని నేనేమీ చెయ్యకూడదు అంటే నువ్వు సంతకం పెట్టి తీరాల హల్య. నన్ను క్షమించండి మేడం, నేను ఈ పని చేయలేను. నా వల్ల కాదు. నేను రిక్వెస్ట్ చేయడం లేదు, ఆర్డర్ వేస్తున్నాను. మీరు ఇంకేం చెప్పినా నేను చేస్తాను, కానీ ఇది మాత్రం నేను చేయలేను మేడం. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. ఇదే నీ ఆఖరి మాట? దయచేసి నాకు ఇంకో దారుంటే చెప్పండి ప్లీజ్. ఓ, ఆప్షన్ కావాలా నీకు? పద చెప్తాను.